హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తున్న బెల్ అండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇవి వచ్చేసి మనకి పర్మనెంట్ బేస్డ్ అండి. యాక్చువల్గా బెల్ నుంచి వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేస్డ్ మీద అయితేనే పడతాయి, టెంపరీ బేస్న. కానీ ఇప్పుడు మనకు వచ్చేసి పర్మనెంట్ బేస్డ్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి బెల్ అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మనకి ఇక్కడ చూడండి కెరియర్స్ అని ఉంది కదండి. కెరియర్స్లో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి సెకండ్ వన్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ సి అని ఉంది కదా. ఇక్కడ చూసినట్టయితే క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి మనకి ఇచ్చారండి. అప్లై చేసుకోవడానికి లింక్ ఇచ్చారు, పేమెంట్ చేసుకోవడానికి కూడా లింక్ ఇచ్చారు. అవి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసినట్టయితే అఫీషియల్ నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే మనకి చెప్పాను కదండి ముందే పర్మనెంట్ బేస్డ్ అని చెప్పి, ఇదిగోండి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నేను నోటిఫికేషన్లో గ్రీన్ కలర్లో మార్క్ చేసినవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ బేస్డ్. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 13th March 2024 లోపు అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ ద్వారా మీరు ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్ సికి వీలైతే రిక్రూట్ చేస్తున్నారండి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాటుగా ITI 1 year అప్రెంటిస్షిప్ అయితే చేసి ఉండాలి ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అని. మనకి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years వరకు ఇచ్చారండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఫర్దర్గా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిసిప్లిన్స్ అండ్ ట్రేడ్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ మెకానిక్ అని, ఎలక్ట్రికల్ అని, ఫిట్టర్ అని, డ్రాఫ్ట్ మ్యాన్ అని వీళ్ళకి వచ్చేసి మనకి వేకెన్సీస్ అనేవి పడ్డాయండి. మనకి పోస్టులు అనేవి కేటగిరీ వైజ్గా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. మీరు ఒకసారి నోటిఫికేషన్లో మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీ ఇచ్చారో ఒకసారి చూడండి. మనకి ఇక్కడ అలవెన్సెస్ అని చెప్పి ఇచ్చారంటే పే స్కేల్ లెవెల్ అండి. పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి 21,500 నుంచి 82,000 వరకు వస్తుందండి. ప్లస్ అలవెన్సెస్ కూడా దీనికి చాలా ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు వచ్చి చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ అండ్ క్రైటీరియా చూస్తే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ చెప్పాను కదండి, 18 years నుంచి 28 years ఉన్నవారు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి OBC వాళ్ళకి 3 years, SC ST వాళ్ళకి వచ్చేసి 5 years అండి. PWD క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 10 years అండి ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి 10th పాస్ అయ్యి 10th పాటు ITI రిలవెంట్ ట్రేడ్లో చేసిన వాళ్ళు అండ్ నెక్స్ట్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలండి. 1 year నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే కావాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రిలవెంట్ ఫీల్డ్ చేసిన వాళ్ళే అప్లై చేసుకోవచ్చండి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అని, ఎలక్ట్రికల్ అని, ఫిట్టర్ అని, డ్రాఫ్ట్ అని వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చండి. అండ్ అందర్ ఇంకా వేరే డిసిప్లిన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి వేరే ట్రేడ్లో, వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది నిల్ ఇచ్చారండి. చెప్పాను కదా నేను గ్రీన్ కలర్లో మార్క్ చేసిన చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే 150 marks ఉంటుందండి రిటన్ ఎగ్జామ్ అనేది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే Part 1 ఉంటుంది, Part 2 ఉంటుందండి. Part 1 వచ్చేసి మనకి 50 marks ఉంటుంది, Part 2 వచ్చేసి మనకి 100 marks ఉంటుందండి. Part 1 మనం చూసుకున్నట్టయితే మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అని చెప్పేసి ఈ సబ్జెక్టుల మీద ఉంటుంది. Part 2 వచ్చేసి ప్యూర్లీ టెక్నికల్ అండి. నెక్స్ట్ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా మనకి పర్సంటేజ్ లెక్కలు ఇచ్చారు. జనరల్, OBC అండ్ EWS కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 35% ఇన్ Part 1 అండ్ Part 2 సెపరేట్లీ. అంటే Part 1లో 35% మార్క్స్ గెయిన్ చేయాలి, Part 2లో కూడా 35% మార్క్స్ అనేది గెయిన్ చేయాలండి. SC ST PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 30% ఇన్ Part 1 అండ్ Part 2 సపరేట్గా మనకైతే గెయిన్ చేస్తే వీళ్ళు క్వాలిఫై అయిపోయినట్టేనండి. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజ్ అండి. ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నన్ను చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు, అన్న ఇలాగ SBI కలెక్ట్ ద్వారా వచ్చినప్పుడు మీరు కొంచెం అప్లికేషన్ ఫీజు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. మీరు UPI పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ అంటే మీరు స్కానర్ ద్వారా మీరైతే పేమెంట్ చేస్తారు. ఇది మీరు ఎలా పే చేయాలి ఏంటని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే
క్యాండిడేట్స్ బిలాంగ్ టు జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ₹250 ప్లస్ 18% GST అయితే వాళ్ళైతే పే చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ SC ST PWBD ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి మనకి ఎటువంటిది ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఏం లేదు. SBI కలెక్ట్ ద్వారా మీరైతే పే చేయాల్సి ఉంటుంది. చెక్ DD క్యాష్ అనేది నాట్ ఎలిజిబుల్ అండి. మీరు నో అదర్ మోడ్ పేమెంట్స్ మాట ఓన్లీ SBI కలెక్ట్ ద్వారా మీరైతే పే చేయాల్సి ఉంటుంది. SBI కలెక్ట్ ద్వారా మీరు పే చేస్తున్నప్పుడు మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ID అనేది వ్యాలిడ్ అవ్వాలండి. ఏదైతే మీరు అప్లికేషన్లో అప్లై చేస్తున్నప్పుడు ఇస్తున్నారో సేమ్ యాజ్ టీజ్గా SBI కలెక్ట్లో కూడా మీరు ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ మేకింగ్ పేమెంట్ అని చెప్పి మనకి ఇచ్చారు కదండి. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను చూడండి. మీకు ఫస్ట్లో నోటిఫికేషన్ ఉంది మీకు ఓపెన్ చేసి చూపించాను కదా, రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ అని. మనకి ఇక్కడ డైరెక్ట్ లింక్ ఇచ్చేసారండి. క్లిక్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు SBI కలెక్ట్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి కూడా ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి పేమెంట్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి పేమెంట్ కేటగిరీ అని ఉంది కదండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలండి. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటే లాస్ట్ నుండి చూడండి మనకి ఇక్కడ సెకండ్ది రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ C అని ఉంది కదా, ఫర్ PK అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నేము, మీ కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID మొత్తం అన్నీ ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు వచ్చేసి వెరిఫై పేమెంట్ డీటెయిల్స్, అంటే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని చెక్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ మీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ అనేది మీరైతే ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. లేదు అనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే చూడండి SBI కలెక్ట్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు ఏంటంటే మీ సెక్టార్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. BHA అని క్లిక్ చేయండి చాలు. అప్పుడు మీకు కిందన చూడండి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని వచ్చింది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ సేమ్ పేమెంట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి సేమ్ యాజ్ టీజ్గా. రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ C అని చెప్పి క్లిక్ చేస్తే మీకు మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇలా ఓపెన్ అవుతుందండి. అక్కడ ఏంటంటే మీకు డైరెక్ట్ లింక్ ఇచ్చారు, దాని ద్వారా మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇలా గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అర్థం కాదు. అండ్ నెక్స్ట్ మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పి క్లియర్గా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, క్యాండిడేట్ హూ విష్ టు అప్లై ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ షుడ్ అప్లై సపరేట్ ఫర్ ఈచ్ పోస్ట్ అని చెప్పి మనకి ఇచ్చారన్నమాట. అంటే ఎవరైతే మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు సపరేట్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది, సపరేట్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుందని చెప్పి మనకి ఇచ్చారండి. క్యాండిడేట్స్ మస్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇచ్చారు కదా, మనకి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే మన ఫోటో, సిగ్నేచర్ అండ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండి, ఓకేనా. ITIలో మనం NAC సర్టిఫికేట్, అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. PWBD క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ NOC సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే అడ్మిట్ కార్డ్ అనేది మీ ఈమెయిల్ ID ద్వారా అయితే పంపించడం జరుగుతుందండి, లేదంటే వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. ప్లీజ్ నోట్ దట్ అడ్మిట్ కార్డ్ విల్ నాట్ బి సెంట్ బై పోస్ట్ ద్వారా మీ అడ్మిట్ కార్డ్ అనేది పంపించడం జరగదండి. అండ్ నెక్స్ట్ SC ST PW క్యాండిడేట్స్ క్లైమింగ్ ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుంది కదండి, వాళ్ళకి ట్రైన్, బస్ టికెట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ రిలవెంట్ సర్టిఫికేట్స్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. SC ST వాళ్ళు వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్, PWD క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అది పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్కంప్లీట్ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారండి. నెక్స్ట్ యాక్టివ్ ఈమెయిల్ ID అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీకు ఫర్దర్గా ఏదైనా కమ్యూనికేషన్ చేయాలంటే మీ ఈమెయిల్ ID ద్వారా వాళ్ళైతే కమ్యూనికేట్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేసుకొని రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ C అని ఉంది కదండి, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ బెల్ అని. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లిక్ హియర్ టు అప్లై ఫర్ టెక్నీషియన్ C ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెషర్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ అని చెప్పి ఇచ్చారు. ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీరు కింద క్లిక్ చేయాలండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉంటే సెకండ్ లింక్ క్లిక్ చేస్తున్నట్టయితే మీరు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదనుకుంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే పైన ఉంది కదండి లింక్, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ టెక్నీషియన్ C అని సెలెక్ట్ చేసుకోండి. డిసిప్లిన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి, ఫిట్టరా, ఎలక్ట్రికలా, ఎలక్ట్రానిక్, మెకానికా ఏంటి,
డ్రాఫ్ట్ మ్యానా ఏంటైతే అది సెలెక్ట్ చేసుకొని తర్వాత వచ్చేసి మనకి ఈమెయిల్ ఐడి మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని సబ్మిట్ చేసినట్టయితే మీ లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతుందండి. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీకు ఇక్కడ లాగిన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసి లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినట్టయితే మీకు లాగిన్ అవుతుందండి. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.